మరి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టుకు వచ్చిన అభ్యర్థిని పెట్టాడు. సిబిఐ కోర్టులో నేను ఎలక్షన్ అయిన తర్వాత 15 రోజులు నేను మా ఆవిడ అలాగా లండన్ స్విట్జర్లాండ్ వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం అని చెప్పి 15 రోజులు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ 1వ తారీఖు వస్తానని. జనరల్గా సిబిఐ ఎప్పుడు అబ్జెక్ట్ చేయదు, అదిగా చేయలే. సరే వెళ్ళొస్తే వెళ్ళండి, కానీ షెడ్యూల్ ఇవ్వాలి, ఎప్పుడు ఎక్కడుంటారో చెప్పాలి అని అంటారు. సరే ఆయన ఎప్పుడు ఎక్కడున్నాడో చెప్పడు, విమానం ఎక్కడ ఆగలేదు ఎక్కడో ఆగిందని చెప్పి వెళ్తాడు. అది రొటీన్లో జరిగిపోయేది. కానీ మరి సర్ప్రైజింగ్గా మరి ఈసారి సిబిఐ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వద్దు అని చెప్పారు. మరి వారి సోదరి వైఎస్ షర్మిల నిన్నే ఇతను పాస్పోర్ట్లు రెడీ చేసుకుంటున్నాడు మళ్ళీ విదేశాలకు వెళ్ళటానికి, ఈసారి వెళ్తే రాడేమో అన్నట్టుగా మరి ఆవిడ కూడా చెప్పడం జరిగింది. నేను గతంలో 7-8 నెలల క్రితం అమెరికా వెళ్ళినప్పుడు కూడా అప్పుడే జగన్మోహన్ రెడ్డి కూడా యూరప్ ట్రిప్కి వెళ్ళాడు. మరప్పుడు నేను కొంతమంది బ్యాంకర్ల పేర్లు కూడా చెప్పా. కేమెన్ ఐలాండ్స్ నుంచి ఏ బ్యాంకర్లు వచ్చారు, ఇతన్ని కలిశారు అని. మరిప్పుడు ఇక్కడ ఓటమి అయితే తథ్యం, అది క్రిస్టల్ క్లియర్. మరి ఇంత దారుణం పరాభవం, ఊరికి పైకి 175, వై నాట్ 175 అని ఇదివరకు గర్వంగా చెప్పాడు, అహంకారంతో చెప్పేవాడు. ఇప్పుడు ఏడుస్తూ చెప్తున్నాడు. నిన్న చూశారు కదా, నిన్న కాదు మొన్న మరో పక్క రాజేంద్రనాథ్ రెడ్డి గారిని, ఇంకో పక్క డిఐజీ అమ్మిరెడ్డిని, దానికి ముందు ఇంకో 4 పరమేశ్వర్ రెడ్డి, ఇంకా 3-4 రెడ్డిని అంటే ఎస్పీలని మార్చేశారు. సో దాంతో ఎన్నికలు మనసులో మాట ఇంకా అక్రమాలకి లేదని మరి ఎన్నికలు అధికారులను మార్చేస్తున్నారు. ఎన్నికలు సక్రమంగా జరుగుతాయో లేదో నాకు చాలా బాధగా ఉంది. నేను బటన్ నొక్కినా సరే డబ్బులు వెళ్ళలేదు అని గద్గద స్వరంతో, మరి ఎప్పుడు కూడా అహంకారం మరి మొహంలోంచి అహంకారం తేనె పట్టులోంచి తేనె కారినట్టు అతని మొహంలోంచి అహంకారం కారుతూ ఉంటుంది. కానీ చాలా పాపం నిర్భాగ్యులాగా ఎక్స్ప్రెషన్ దాచుకోలేకపోయాడు. ఆ మొహం చూస్తే అర్థమైపోయింది ఇంకేతను రాడన్న సంగతి అతనికి తెలిసిపోయిందని. అది ఇప్పుడు మరి ఆయన ఈ సమయంలో మరి వెళ్తే మరి తిరిగి రారన్న భయం మరి ఏమన్నా సిబిఐకి వచ్చిందేమో. మరి సిబిఐ అబ్జెక్ట్ చేసినప్పుడు మరి ఆ జడ్జి గారు ఇప్పుడు 14వ తారీఖుకి వాయిదా వేసారంట. అంటే పోలింగ్ అయిన తర్వాత మరి ఎగ్జిట్ పోల్ వెంటనే రాదుగా, 1వ తారీఖు దాకా రాదు. మరి ఎందుకన్నా మరి మన పోలింగ్ అయిన తర్వాత మరి వాళ్ళు డెసిషన్ చెప్తారన్నారు. ఏదైనా మరి ఈ సమయంలో మరి వారికి విదేశాలకు వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వటం సమంజసం కాదేమో. ఇక్కడ రామాయణంలో పిడకల వేటలాగా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి కోర్టుకు సంబంధించింది. నేను సుప్రీంకోర్టులో వేయటం జరిగింది, అది మళ్ళీ వాయిదా పడింది ఆగస్టుకి. లోవర్ కోర్టులో సిబిఐ కోర్టులో తొందరగా తేల్చండి రా బాబు, ఆ డిశ్చార్జ్ పిటిషన్లు తొందరగా క్లియర్ చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీకు గుర్తుంది కదా, డిశ్చార్జ్ పిటిషన్ క్లియర్ చేయమన్నారు. ఆగస్టు 5కి పోస్ట్ చేశారు. ఈలోపు ఇక్కడ ఏమైంది, సుప్రీంకోర్టు ఆర్డర్ను అనుసరించి ఈ సిబిఐ కోర్టు జడ్జి అన్నీ విన్నాడు, డిశ్చార్జ్ పిటిషన్లు అన్నీ విని గత మాసంలో నేను ఏప్రిల్ నెలాఖరు లోపు నేను జడ్జిమెంట్ ఇచ్చేస్తాను ఈ డిశ్చార్జ్ పిటిషన్ల మీద అని చెప్పడం జరిగింది. చాలా ఉన్నాయి డిశ్చార్జ్ పిటిషన్, ఎందుకు అంత టైం తీసుకుంటున్నారని సుప్రీంకోర్టు మందలించింది. 5 ఏళ్ళ నుంచి కూడా పెండింగ్ ఉన్నాయి డిశ్చార్జ్ పిటిషన్. సో ఫైనల్గా ఆయన కథని కంచికి చేర్చాలని అనుకున్నట్టుగా ఉన్నాడు, చెప్పాడు. కానీ
మరి తీర్పిస్తానన్న రోజు అప్పుడు ఎందుకని ఒంట్లో బాగోలా ఆయనకి. ఆ తర్వాత ఇంకో డేటు నెలాఖరులోగా ఇస్తానని చెప్పారు. ఇది ఏప్రిల్ నెలాఖరులోగా. ఈలోపు ఏమైందంటే ఏప్రిల్ నెలాఖరులోగా ఆయనకి ట్రాన్స్ఫర్ వచ్చింది. ముందు చెప్పాలనుకున్న రోజు అనారోగ్యం వచ్చింది. ఆ తర్వాత చెప్పాలనుకుంటే ట్రాన్స్ఫర్ వచ్చింది. ఇది మీకు ఏమన్నా కథలాగా అనిపిస్తుందా? నేను చెప్పింది వాస్తవమే. మీకు కథలాగా అనిపిస్తే దానికి నేనేం చేయలేను. నేను చెప్పింది మటుకు వాస్తవం, జరిగింది చెప్తున్నాను. ఆ తర్వాత మరి ఆయన తీర్పునిచ్చారు. ఏప్రిల్ 30న ఒక తీర్పునిచ్చారు. ఏమిటంటే మరి ఇలాగ నేను ట్రాన్స్ఫర్ అయిపోయాను కదా, మరి ఇలా ట్రాన్స్ఫర్ అయిపోయినందుకు మరి కొత్తగా వచ్చిన వాళ్ళు మళ్ళీ విని మళ్ళీ రీఓపెన్ చేసి అప్పుడు చెప్తారని చెప్పారు. ఈయన వెళ్ళిపోవచ్చు, రాసుకున్న నోట్స్లు ఉంటాయి, ఆయన చెప్తారా చెప్పరా అనేది వచ్చి ఆయన డిస్కషను. ఈ కేసులన్నీ మళ్ళీ రీఓపెన్ అవుతాయి, కొత్త ఆయన మళ్ళీ వింటాడని చెప్పి మళ్ళీ మాకేమనిపించిందంటే సుప్రీంకోర్టులో వేసి డైరెక్షన్ తీసుకొచ్చి మాకేమనిపించిందంటే ఇంకో 4-5 ఏళ్ళు ఆ కొత్త ఆయన వింటాడలేరా అని చెప్పి ఈయనే చెప్పినట్టుగా, అంటే నువ్వు వినకుండా మళ్ళీ ఇవ్వదురోరి అన్నట్టుగా అనిపించింది. సో అందుకని చెప్పి మేము సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసాం. మీరేమో ఎలా చెప్పమన్నారు, తొందరగా చెప్పమన్నారు, ఆయనకేమో ట్రాన్స్ఫర్ వచ్చింది, ఆయనేమో ఆ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయి ఆయన కొత్తగా వచ్చిన ఆయన అంతా మళ్ళీ వినాలి అని చెప్పి కూడా చెప్పి మరీ వెళ్ళారు. అంచేత ఈయన తీర్పే కదా ఇవ్వాల్సింది, ఈయనేసాడు కాబట్టి ఈయన్ని ఆ తీర్పు ఇచ్చేసి వెళ్ళమని చెప్పండి. ఒకసారి డిశ్చార్జ్ పిటిషన్ గోల్ తీరిపోయిన తర్వాత ట్రయల్ పోనీ ఫ్రెష్గా వచ్చిన వాళ్ళైనా నిర్వహించుకుంటారు. అదర్వైజ్ ట్రయల్ కూడా ఇన్నే నిర్వహించమనంటే అంత అడవుడిగా ట్రాన్స్ఫర్ చేయవలసిన అవసరం ఉంది. సో ఇది మేము సుప్రీంకోర్టులో అడగటం జరిగింది. మోస్ట్ లైక్లీ సుప్రీంకోర్టు సెలవుల లోపే అది రేపు కూడా వచ్చే అవకాశం ఉందని మా న్యాయవాదులు చెప్పారు. లేకపోయినా త్వరలో వస్తుంది. అదేం జరుగుతుందో చూడాలి. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టే ఒకసారి జరిగింది. మరి ఇప్పుడు ఇది చూద్దాం. విదేశాలకు కూడా మరి సిబిఐ అబ్జెక్ట్ చేసినా కూడా మరి ఆయనకి అనుమతి వస్తుందా, అనుమతి నిరాకరిస్తారా? లెట్ us వెయిట్ అండ్ వాచ్. ఇక వైజాగ్లోనే నేను ప్రమాణ స్వీకారం చేస్తా. విశాఖపట్నాన్ని ఈసారి మటుకు ఎన్ని శక్తులు అడ్డగించిన క్యాపిటల్ ఖాయం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను చెప్పాలనుకున్నది, అమరావతిలోనే నూతన మంత్రి గారి ప్రమాణ స్వీకారం ఉంటుంది. చంద్రబాబు గారి మానస పుత్రిక అమరావతి. అమరావతిలోనే చంద్రబాబు నాయుడు గారు జూన్ 2వ వారంలో, అంటే 7 తర్వాతే ఉంటుంది అంటున్నారు. సో జూన్ 2వ వారంలో అమరావతిలోనే ప్రమాణ స్వీకారం ఉంటుంది. అమరావతి నిర్మాణాన్ని కూడా ఎవరు ఆపలేరు. భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ గారు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇప్పుడు విశాఖపట్నం వాళ్ళు ఆల్రెడీ 7కి 7 తిరస్కరించడానికి రెడీ అయ్యారు. ఈ స్టేట్మెంట్తో మెజారిటీలు, ఆ నెగ్గే వాళ్ళకి మెజారిటీలు మరింత పెరుగుతాయి. మరి సర్వేల్లో కాస్త కోస్త విజయనగరంలో మరి నెక్ టు నెక్ ఉందన్నారు. మరి అక్కడ కూడా నెక్ టు నెక్ స్టేజ్ నుంచి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వస్తే అది విధ్వంసం అని అందరూ అనుకున్నారు. సరే ఇతను ఎలాగూ పోతాడు, కానీ మళ్ళీ ఈ గొడవ ఏంట్రా బాబు, ఈ హెచ్చరికలు ఏంటి, నేను వైజాగ్ వస్తున్నానని అని చాలా పడుతున్నారు ఉత్తరాంధ్ర వాళ్ళు. నా స్నేహితులతో చాలామందితో మాట్లాడా. సో దీన్ని బట్టి అక్కడికి వస్తానన్నందుకు అక్కడ, అమరావతి కాదన్నందుకు ఇక్కడ, 2 చోట్ల ఒకే బొక్క.
మామూలుగా ఉండదు. అక్కడ 7 ఇక్కడ 7 మన పోలవరాన్ని నాశనం చేసినందుకు మన గోదావరి జిల్లా, మన నరసాపురం అయితే 7 ఇంక్లూడింగ్ ఎంపీ, అమలాపురం 7 ఇంక్లూడింగ్ ఎంపీ. ఇలాగే మన గోదావరి జిల్లాల్లో ఈ రకంగా ఉంది. సో ఖచ్చితంగా అమరావతిలోనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో డెఫినెట్గా ప్రధాని గారు, అమిత్ షా గారు ఎవరొకళ్ళు వస్తారు. వారి సమక్షంలో అంగరంగ వైభవంగా అమరావతిలో రైతుల నడుమ ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుంది. ఇక ఇవాళ ఇంకొక ఇంట్రెస్టింగ్ సంఘటన ఏంటంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి గతంలో చాలాసార్లు 5 నెలల క్రితం నొక్కిన బటన్కు కూడా ఇంకా డబ్బులు వెళ్ళా. ఆ బటన్ నొక్కుడు నిజం బటన్ నొక్కుడైతే అని చెప్పండి, నొక్కితే ఒకటేగా మీకు డబ్బులు. సో నొక్కలా, ఎప్పుడూ ఇచ్చిన దానికి కూడా నొక్కలేదు. కానీ ఇప్పుడు కొన్ని పథకాలకు డబ్బులు నేను అర్జెంటుగా నొక్కాలి అని చెప్పి ప్రజలు చాలా ఇబ్బంది పడతారు, అర్జెంటుగా ఇవ్వాలి అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారికి అనునిత్యం కంటికి రెప్పలా కాపాడుకునే చీఫ్ సెక్రటరీ గారు కోర్టు ఇద్దరు ప్రముఖ రెడ్డి న్యాయవాదులు వాదించారు దాన్ని. సో కోర్టు ఏముంది, సరే ఈసీని వాళ్ళు ఏదో చెప్తున్నారు, అదిని నువ్వు నిర్ణయం తీసుకోమని చెప్పి ఒక అట్ట పంచాయతీ జరిగింది. ఈసీ వాళ్ళు ఇవాళ నువ్వు 5 నెలల క్రితం నొక్కిన బటన్లో ఇంకా డబ్బులు రాదు, నువ్వు ఈ 2 రోజుల్లో బటన్ నొక్కాల్సిన అవసరం ఏముంది, పర్వాలేదులే ఓ 2 రోజులు ఆగు, 2 రోజులు తర్వాత చీఫ్ సెక్రటరీ నువ్వు బటన్ నొక్కుంది కానీ అని చెప్పి 13వ తారీఖు దాకా ఆగమని చెప్పారు. సో ఈ కుట్ర వీళ్ళు పని అంటే తెల్లారితే ఎలక్షన్లుగా అకౌంట్లో పడిపోతే మహిళలందరూ మురిసిపోతారని చెప్పి స్కెచ్ చేశాడు. భలే ఎత్తు, చివరికి చిత్తు అయింది. నొక్కోవచ్చు, బటన్ వెళ్తుంది, డబ్బు ఉంటే వెళ్తుంది. ఎప్పుడైనా పాత నొక్కిన బటన్ డబ్బులు ఇచ్చుకోవచ్చు. ఇంకా చాలా బ్యాక్లాగ్ ఉంది. గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉంటే ఆ నొక్కిన బటన్కి ఆ డబ్బులు పెడితే ఈ సబ్జెక్ట్ చేయదు. కానీ ఈ పథకాలకి డబ్బు వెళ్తే అంటే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో కంగారు వచ్చింది. మరి బీసీ, ఎస్సీ, మైనారిటీలకు మరి 50 సంవత్సరాలు దాటితే వారి అర్హతలను బట్టి వాళ్ళందరికీ 4,000 రూపాయల వృద్ధాప్య పింఛన్ మరి ఇమీడియట్గా అమలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 60 సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళకి 3,250, ఇంకో 4 ఏళ్ళ తర్వాత ఇస్తామని చెప్పి ఆయన చెప్పారు. సో ఇటువంటివన్నీ మరి జనాల్లోకి బాగా వెళ్ళి ఎలా చేస్తారు, ఇది చేయటం సాధ్యం కాదన్నారు. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి అయితే సాధ్యం కాదు. అభివృద్ధి జీరో, కేవలం అప్పు చేయటం, బటన్ నొక్కటం, ఇయే మాట్లాడాడు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ఒక సభలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడని, ఆ రామోజీరావు, ఆ రాధాకృష్ణ అని ఇలాగ తిట్టడం తప్ప, నేను ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చా, ఈ డ్యామ్ కట్టా, ఇలాగా ఒక అభివృద్ధికి సంబంధించి ఒక్క పనైనా చేశాడు. అమరావతిలో ఉన్న రోడ్లు తవ్వేశాడు. పోలవరం 77% కంప్లీట్ చేసి బాబు గారు అప్పచెప్తే ఇంకో 2% పనిచేశాడు 5 ఏళ్ళలో. ఇంకో 5 ఏళ్ళు పడుతుందన్నారు. అంటే లిటరల్గా ఆపేశాడు. ఆ వెలుగొండ నిజం ఓపెనింగ్ కాదు, డమ్మి తూతురం పట్టణం నొక్కాడు. అందులో నీళ్ళు రావాలంటే ఎప్పటికి వస్తుందో తెలియదు. పులివెందులు కాదు, అదేంటి పులిచెంతల, ఆ గేట్లకి అక్కడ గేట్లు కొట్టుకుపోయి
ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యామ్ కట్టింది ఒకటి లేదు, కొట్టుపోయి ఎక్కువ. సో ఎక్కడ చూసినా వచ్చిన ఫ్యాక్టరీ ఒకటి లేదు. అమర్ రాజాని బలవంతంగా డబ్బులు ఇవ్వలేదని చెప్పి అమర్ రాజాని ఎలగొట్టారు. 20,000 కోట్లు 30,000 కోట్లు పెట్టుబడి పెడతారు. ఒక పరిశ్రమ రావాలంటే అంత కష్టం. సో అంత విధ్వంసం. మరి ఇతను అభివృద్ధి చేయలేదు, చేసింది తీసుకోవాలంటే బటన్ నొక్కిననే చెప్తాడు. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన చెప్పుకోవడానికి కోకొల్లలు ఉన్నాయి. ఆయన అభివృద్ధి చేశాడు కాబట్టి ముందు 5 సంవత్సరాల్లో ఇతడు కొంత అరువు చేసిన అరువు ఇవ్వటానికి రాష్ట్రం అప్పుడు దాకా చేసిన అభివృద్ధి చూసి అప్పులు వచ్చినాయి. ఇప్పుడు ఇంక అప్పులు వచ్చి దారి కనపడతల్లా. అందుకనే జగన్మోహన్ రెడ్డి జగనన్న భూభక్షణ పథకం, భూరక్ష కాదు భూభక్ష పథకం పెట్టాడు. ఆయన బొమ్మ వేసుకుంటాడు, డాక్యుమెంట్లు రెడీ అవుతాయి, ఒరిజినల్ ఆయన ఉంచుకుంటాడు, జెరాక్స్ కాపీ మనకిస్తాడు. అంతరార్థం ఒరిజినల్స్ని తాకట్టు పెట్టి అప్పు చేస్తాడు. మళ్ళీ సరే అతను అలాగ వచ్చేది లేదు. కమింగ్ బ్యాక్ టు అభివృద్ధితో కూడిన సంక్షేమం చేస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ స్కీముల్ని ఇంప్లిమెంట్ చేయటం కష్టం కాదు. ఖచ్చితంగా అభివృద్ధి ఉంటే ఎంత సంక్షేమం అయినా మనకి పాసిబిలిటీ ఉంటుంది. సో ఉచితంగా బస్సు ప్రయాణం మహిళలకు ఇవ్వాలన్నా, ఒక 3 సిలిండర్లు ఇవ్వాలన్నా, అది అభివృద్ధితో పాటు మనం ముందుకెళ్తే డెఫినెట్గా డిజర్వింగ్ పీపుల్కి ఆ మాత్రం సంక్షేమం ఇవ్వటం కాదు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కాస్త ఉన్నాడు. చూద్దాం ఏమవుతుందో. అవును, అది చాలా అన్యాయం. అది ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షనే అన్యాయం. సో క్యాట్ కొట్టేశారు, మళ్ళీ వీళ్ళు హైకోర్టుకి వెళ్తారు. జవహర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆజ్ఞ ప్రకారం మళ్ళీ వెళ్ళి కోర్టులో పెండింగ్ ఉంచుతారు అని నేను అనుకుంటున్నా. సరే తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చాక ఏమవుతుందో. కానీ ఆయన May 31st కానీ రిటైర్మెంట్. అన్యాయం. నిన్న TV9లో చూసారా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ? మొహంలో ప్రాతకాల నాకు టెలిఫోనే లేదు, నెంబర్ కూడా తెలియదు, టెలిఫోన్ లేకపోతే నెంబర్ అదే తెలుస్తుందండి ఆయన అడగటం, రజనీకాంత్ గారు ఏం చెప్పటం. కానీ మరి అక్కడ వివేకానంద రెడ్డి హత్య గురించి వచ్చినప్పుడు మరి తిరిగి ఇంకా ఆయన తమ్ముడిని సపోర్ట్ చేయటం, మరి ఓన్ సిస్టర్స్ని చంద్రబాబు నాయుడు గారు ట్రాప్లో ఉన్నారని మాట్లాడుతాం. చంద్రబాబు నాయుడు గారి సిబిఐ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు కోర్టుకి వెళ్లకుండా పర్మిషన్ ఇస్తారండి? సో మాట్లాడేదానికి అర్థం పద్ధం ఉండాలి. మరి అయినా సరే ఆయనకి ఇన్ని వాయిదాలు దొరుకుతున్నాయి, ఇన్ని విదేశీ పర్యటనలకు అనుమతులు దొరుకుతున్నాయి. మరి నేను రద్దు చేయాలన్నా ఏనాడు సిబిఐ కోఆపరేట్ చేయలేదు. ఆయనకే మద్దతుగా మాట్లాడి మరి ఇంత ఆయనకి మద్దతు పలికిన సిబిఐ ఎందుకని మరి అవినాష్ రెడ్డిని ఇతనే లేపించేశాడు అని చెప్పి మొత్తం గూగుల్ టేక్అవుట్లతో సహా ఇచ్చినా సరే మరి అవినాష్ రెడ్డి వచ్చి చెప్పాడట, అన్నయ్య నేను చేయలేదని, అతని మాటలు నేను విశ్వసించాను అని చెప్పి ఈయన మాట్లాడాడు. మరి గతంలోనే వివేకానంద రెడ్డి గారు 2004లో ఎంపీ అయినప్పుడే మరి వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన ఎట్టి పరిస్థితుల్లోనూ చెన్నాయన్ని రాజీనామా చేయించు, నేను ఎంపీకి పోటీ చేస్తానని చెప్పి గొడవ చేశాడు. ఆయన ఇంకా రాజశేఖర రెడ్డి గారు ప్రెషర్ తట్టుకోలేక ఇలా గొడవ చేస్తున్నాడు రవాబీడు అని చెప్పి చెప్తే సర్లే అని చెప్పి ఆయన రాజీనామా చేయటం. అప్పుడు నాకు తెలిసాయన్ని, హర్ష్ కుమార్ కూడా ఆయన కూడా చెప్పాడు ఇవన్నీ. బట్ సోనియా గాంధీ గారు ఒప్పుకోకపోవటం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి అలా చిన్న అంటే కోపం ఎప్పటి నుంచో ఉంది.
ప్రతిదానికి ఈయన అడ్డం పడుతున్నాడు. అసలు 99లోనే ఈ యవనస్తుడు 26 ఏళ్ళు వచ్చినప్పుడే అవ్వాలనుకున్నాడు ఏది ఎంపీ. అప్పుడు కుదరల, రాజశేఖర రెడ్డి గారు గట్టిగా కాదన్నాడు. మరి ఆ తర్వాత కొంచెం వయసు పెరిగిన తర్వాత కొంచెం కంట్రోల్ పెరిగినట్టుంది. సోనియా గాంధీ గారు ఒప్పుకోవాలి. తర్వాత అది 2004లో రిజైన్ చేసినప్పుడు ఒప్పుకోవాలి. సో ఇవన్నీ అందరికీ తెలిసినయే. కానీ ఆయనకి రెండో భార్య ఉంది, తాతకు లేదా 2 భార్యలు. ఏముంటుంది ఇప్పుడు ఆయనకు రెండో భార్య ఉండటానికి? ఈయన్ని వీళ్ళందరూ వీళ్ళింటికి వచ్చి సమావేశం పెట్టుకుని చంపడానికి ఏమైనా సంబంధం ఉందా? ఎవరు నమ్ముతారనుకుంటున్నారు? పులివెందుల పూల అంగడి దగ్గర ప్రతి చిన్నపిల్లోడికి తెలుసు ఎవరిని లేపేశారు, ఎందుకు లేపేశారు. అయినా సరే మరీ సాక్షి ఛానల్లో ఇంటర్వ్యూలు పెట్టుకుంటే బాగుంది, సాక్షి 9లో, సాక్షి Nలో ఇలాగా పెట్టుకుంటూ ఇంటర్వ్యూలు పెట్టుకుంటూ ప్రజల్ని ఎంత వంచాలని చూసినా ఇంకా ప్రజలు ఇతని వంచనకి గురయ్యే అవకాశమే లేదు. ఇప్పుడు మార్కెట్ల గురించి మాట్లాడుకోకూడదు. అయినా ఎన్నికల సమయంలో చూచాయిగా మనకు మార్కెట్ల సంబంధం లేదు, కానీ మరి ఉంటుంది కదా ఇన్ఫర్మేషన్ చెప్పుకోవాలి. మరి ప్రస్తుతం ప్రభుత్వం ఏదొస్తుంది అన్నదాని మీద తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది అని రూపాయికి 2 రూపాయల పావలా నడుస్తుంది మార్కెట్లో తెలుస్తుంది. సో ఊరికే ఉజ్జాయింపుగా ఒక అండర్స్టాండింగ్ కోసం ఆ పార్టీకి 62 స్థానాల వరకే వస్తాయని, బట్ ఇన్ రియాలిటీ ఆ పార్టీకి 42 స్థానాలు కూడా రావు. ఇంకా పెను మార్పులు వస్తాయి. అని తెలిసిన వెంటనే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలందరూ కూడా గట్టిగా డేలాపడ్డారు. చాలా జిల్లాలు క్లీన్ కాబడతాయి. అద్భుతమైన ట్రెండ్ నడుస్తుంది. మా పార్టీ అధ్యక్షుడు చెప్పినట్టు 160 స్థానాలు వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. దినదినం ప్రస్తుతం చంద్రుడు పౌర్ణమి దిశగా నడుస్తున్నాడు. తప్పకుండా అద్వితీయమైన విజయం దక్కుతుంది. ఉండి వాస్తవ్యులు, ఉండి చుట్టుపక్కల వాస్తవ్యులు, వాళ్ళకి నా విజ్ఞప్తి, రేపు 9:30కి చంద్రబాబు నాయుడు గారు అవుతారు. షార్ప్ 10 o'clockకి, ఎందుకంటే ఫస్ట్ మీటింగు తర్వాత ఇంకో 4 మీటింగ్లు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ సమావేశం ఉండి సెంటర్లో ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, నరేంద్ర మోడీ గారి అభిమానులు, సరే తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎలాగో మేమందరం అక్కడే ఉంటాం. అందరూ కూడా వచ్చి ఆ సభని దిగ్విజయం చేయాలి అని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? మీరు చెప్పేగా ఇంకా అదే నా అనుభవం ప్రకారం నేను ఎక్కువ ఈ జిల్లాలే ఫోకస్ చేశా. మన జిల్లాలు 2 క్లీన్ స్వీప్. ఏదో ఏదన్నా ఆఖరి నిమిషంలో ఈస్ట్ గోదావరిలో 1 మేబీ ఏలూరులో ఆ పార్లమెంట్లో ఏదన్నా 1 అది కూడా చెప్పలేం. రోజు రోజుకి ట్రెండ్ మారిపోతుంది. ఖచ్చితంగా కాకినాడ, అమలాపురం, ఇక్కడ ఈవెన్ డబ్బు ప్రభావం ఖచ్చితంగా పనిచేయాలి. ఎక్కడైనా డబ్బు ప్రభావం ఒక 2 నుంచి 3% ఉంటుంది మ్యాక్సిమం. డిఫరెన్స్ 15%, 20% ఉన్నప్పుడు డబ్బు ప్రభావం పెద్దగా పనిచేయదు. సంచేత ఏమో మరి డబ్బు మరీ ఓవర్ఫ్లో ఉంటే, నిన్న పట్టాభి గారు స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎక్కడ దొంగ నోట్లు ఇచ్చారంట వాళ్ళు. అంచేత వైసీపీ నోట్లు తీసుకుని మీరు బజార్కి వెళ్తే మళ్ళీ ఎక్కడో షాపుల దగ్గర మళ్ళీ పోలీసులు పట్టేసుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. వైసీపీ డబ్బులు అంత ఈజీగా యాక్సెప్ట్ చేయొద్దు.
చెప్పారు మరి. వాళ్ళు చూసా, తెలుగుదేశం అధికార ప్రతినిధి మన పట్టాభిరామ్ గారు చెప్పారు, అక్కడెక్కడో దొంగ నోట్లు ఇచ్చారంట, దొంగ నోట్లు దొరికేశారంట. అంచేత వైసీపీ వాళ్ళు ఏమైనా డబ్బులు తీసుకొస్తే మరి దొంగ నోట్లు కాబట్టి ఎంతైనా ఇచ్చేస్తారమ్మా, అంచేత దాచుకుని తర్వాత వాడుకుందాం అని అనుకోవద్దు. అసలు డబ్బుకు ఓటు అమ్ముకుంటమే నేరం, దొంగ నోటుకు అమ్ముకోవటం మరీ నేరం. థ్యాంక్ యూ. సారీ అమ్మ, చూద్దాం మరి, నీకు ఓటమి తథ్యం. బాయ్.